హలో అండి, మీకోసం ఒక చక్కని కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్లాట్ తలుపు చప్పుడైతే వెళ్ళి తీసింది రాధ. అత్తయ్య, వాకింగ్ అయిపోయిందా? కాఫీ తాగుతారా అని అడిగింది. రాధ అత్తగారు సుమతికి రోజు సాయంత్రం వేళ పంచవటి ఫ్లాట్లో వాకింగ్ ఏరియాలో వాకింగ్ చేసి కాస్త నలుగురిని పలకరించి వచ్చే అలవాటు. చిన్నప్పటి నుండి పల్లెలో అలవాటు పడ్డ ప్రాణం. అందువల్ల చుట్టూ అందరినీ పలకరిస్తూ సాయంత్రం అలా నడిచి రావటం అలవాటు చేసుకున్నారు. ఇవాళ ఎందుకో మొహం చిన్నబుచ్చుకుని ఉన్నారు సుమతి గారు. కాఫీ ఇస్తూ, ఏంటత్తయ్య, ఆరోగ్యం బాగాలేదా? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? మామయ్య ఏమైనా తలంపుకు వచ్చారా అంటూ భుజం మీద లాలనగా చేయి వేసింది రాధ. అబ్బే, అదేమీ లేదే తల్లి. మీ మామగారిని మరిస్తే కదూ గుర్తు చేసుకోవటానికి. అది కాదు, నిన్న వాకింగ్లో కింద నిర్మలమ్మ గారని ఒక పెద్దవాడిని చూసా. ముగ్గుబుట్ట లాంటి జుట్టు, మనం ఊరి జనం కట్టుకునేలాంటి చీరకట్టు, ముసలి ముడతలు. ఇంత వయసులో కూడా చాలా అందంగా ఉన్నారు. ఆవిని నిన్న పరిచయం చేసుకున్నా. పిల్లల్ని చూస్తూ బోలెడు మాటలాడారు. ఇవాళ నేనెవరు అన్నట్లు చూశారు. అదే అర్థం కాలేదు. పైగా దగ్గరికి వెళ్తే భయపడ్డారు. అదేదో నేను ఆవిడ్ని ఏమి చేస్తాను అన్నట్లు. అదే అర్థం కాక పక్కనే ఉన్న ఆవిడని అడిగా. ఆవిడ పేరు గంగంట. ఈ నిర్మలమ్మ గారిని చూసుకునేందుకు ఆవిడతో ఉంటున్నారట. ఈ నిర్మలమ్మ గారు ఈ అపార్ట్మెంట్లు కట్టకముందు ఈ జాగాకి యజమాని. ఇద్దరు కొడుకులు ఈ స్థలాన్ని డెవలప్మెంట్కి ఇచ్చేశారట. వారి వాటాగా వచ్చిన కింద వాటాలో ఈ మధ్య ఈవెన్ని పెట్టారు. బాగున్నంతకాలం ఆవిడ చేత అన్ని సేవలు చేయించుకున్నారట. ఇప్పుడు చెరుపు మార్పు వచ్చేసరికి కోడళ్ళు చేతులెత్తేశారట. వృద్ధాశ్రమంలో వేస్తే నలుగురు నానా మాటలు అంటారని ఈ గంగని తోడుగా పెట్టి ఇక్కడ పెట్టారట. తెలివి వచ్చినప్పుడల్లా నా కొడుకులేరి, మనవళ్ళెక్కడా అని అడుగుతారట పాపం. ఈ వయసులో ఆవిడికి ఏమిటి కర్మ అంటూ కళ్ళు ఒత్తుకున్నారు సుమతి గారు. ఊరుకోండి అత్తయ్య, ఇప్పుడు లోకం తీరు అలాగే ఉంది. ఎక్కడో మనలాగా కలిసి ఉండే అత్తా కోడల్ని చూస్తే మ్యూజియంలో వింత వస్తువులను చూసినట్లు చూస్తున్నారు. వీలున్నప్పుడల్లా వెళ్ళి ఆవిడతో కాస్త కాలం గడపండి. పెద్ద ప్రాణం హాయిగా ఉంటుంది అన్నట్టు. ఆవిడికి ఒక 90 ఏళ్ళు ఉంటాయా? ఏమీ లేదు. ఇంటి దస్తావేజుల్లో ఎక్కడో నిర్మలమ్మ గారి వయసు 30 అని రాసి ఉంది. అది దాదాపు 60 ఏళ్ల క్రితం పట్టా పుస్తకంలేండి. ఇంతకీ మీరు రాత్రికి పలహారం ఏం చేస్తారు? దోశలు వెయ్యనా అంటూ కాస్త విషయం మరల్చింది రాధ. సుమతి గారికి దాదాపు 65 ఏళ్ళుంటాయి. రాధకి 40 ఏళ్ళు. రాధా భర్త వేణుగారు ఉడాలో చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు. కొడుకు శ్రీకర్ ఇంజనీరింగ్ అయి ఈ మధ్య ఉద్యోగంలో చేరాడు. రాధ ఇంట్లో అకౌంట్స్ కోచింగ్ ఇస్తూ ఉంటుంది. అది కాలక్షేపం కోసం, తనకి వచ్చిన సబ్జెక్ట్ మర్చిపోకుండా ఉండేందుకు. నెమ్మదిగా రాధా సుమతి గారు కూడా నిర్మలమ్మ గారిని తమ ఇంట్లో సభ్యురాల్లాగా చూడసాగారు. ఇంట్లో వండినవి ఇవ్వటం, ఆవిడతో కాస్త కాలం గడపడం లాంటివి చేయసాగారు. ఒకరోజు తన స్నేహితురాలు కాత్యాయని ఫేస్బుక్ పుణ్యమా అని మళ్ళీ కలిసింది. ఒకరి నెంబర్ ఇంకొకరు తీసుకుని కాత్యాయని ఫోన్ చేసింది రాధకి. ఏంటి రాధా, ఎలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్లోనేనా అని అడిగింది. అరే కాత్యాయని, ఎలా ఉన్నావు? నేను హైదరాబాద్ ఏంటి నీ మొహం? నేను వైజాగ్లో స్థిరపడి 20 ఏళ్ళయింది. ఇంతకీ నువ్వెక్కడ ఉండేది? విజయవాడ లేక హైదరాబాదా అని అడిగింది. ఇది వరకు విజయవాడే. ఈ మధ్య వైజాగ్ వచ్చేసాం. నా కూతురు భార్గవిని వైజాగ్ ఇచ్చాం. దాన్ని కనీసం రోజుకి ఒకసారైనా చూడందే ప్రాణం ఒప్పదు. అందుకే ఇక్కడికి వచ్చేసాం. ఎలాగూ ఈయన వ్యాపారం ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చు. షేర్లు లావాదేవీలు అంటూ ఇల్లు పట్టదు. నాకేమో ఒంటరిగా బెంగ వచ్చేస్తుంది. అందుకే అమ్మాయికి దగ్గరలో ఇల్లు తీసుకుని ఇక్కడే గాజువాకులో ఉంటున్నాం. ఒకసారి ఇంటికి రావే రాధా అంది. ఇద్దరు అనుకొని ఒకరోజు కాత్యాయని ఇంటికి వెళ్ళింది రాధ. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఫోటోలు చూపిస్తుంది కాత్యాయని. ఇల్లు చాలా ఆడంబరంగా ఉంది. కూతురు అల్లుడి గురించి చెప్తూ మైమర్చిపోతుంది కాత్యాయని. ఇందులో రాధా కళ్ళు ఒక ఫోటో పైన పడ్డాయి. ఆ ఫోటో చూసి రాధ, ఎవరే, మీ బామ్మగారా లేక అన్నయ్య గారి చుట్టాలా అని అడిగింది. కాత్యాయని ఏదో తప్పించుకోపోయి ఇక తప్పక చెప్పింది. ఆవిడ ఎవరో కాదు, మా అత్తగారు అని. ఆ ఫోటో రాధాతో అపార్ట్మెంట్లో ఉంటున్న నిర్మలమ్మ గారిది. మరి కాత్యాయని, మీ అత్తగారు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని అడిగింది ఏమీ తెలియనట్లుగా. మా మరిది ఇంట్లో ఉంటుంది. నేను ఊరు మారటం కదా,
అసలే పెద్దావిడ, మళ్ళీ వాతావరణం ఇబ్బంది పడకుండా అక్కడే విజయవాడలో ఉండిపోయారు. అస్సలు రానని ఒకటే పేచి. సర్లే, పెద్దావిడని ఎందుకు ఇబ్బంది పెట్టడమని అక్కడే ఉంచేశాం. వచ్చిన దగ్గర నుండి ఈయన ఒకటే గోల, ఏదో చిన్నపిల్లల్లాగా అమ్మా అమ్మా అని. ఆవిడ పెద్ద నస తెలుసా. దానికి తోడు ఈ మధ్య మతిస్థిమితం లేదు. బట్టలు పాడు చేసుకుంటారు అసహ్యంగా అంటూ చీత్కారంగా మొహం పెట్టింది. రాధకి కాత్యాయని అహంకారం అర్థమైంది. అనువు కాని చోట అధికులు మనరాదు అని గుర్తొచ్చి ఆగిపోయింది. సరే కాత్యాయని, నేను బయలుదేరతాను. వచ్చే ఆదివారం ఇంట్లో రుద్రాభిషేకం చేస్తున్నాం. నువ్వు మా అన్నయ్య గారు తప్పకుండా రండి. ఇది అడ్రస్ అంటూ పిలిచి వెళ్ళిపోయింది. రాధా పిలుపుకి ఆనందంగా తన మొగుడు సుబ్బారావుని తీసుకుని రాధ ఇంటికి బయలుదేరింది కాత్యాయని. అపార్ట్మెంట్ సందు మొదట్లోనే ఇదేమిటి, మనం డెవలప్మెంట్కి ఇచ్చిన ప్లాట్ కదా అని గుర్తుపట్టారా, చాలా మారిపోయింది అంటూ మొగుడు కేసి చూసింది. అప్పటికే సుబ్బారావు తేలికుట్టిన దొంగలాగా చూస్తున్నాడు. ఇద్దరు ఫ్లాట్స్ లోపలికి వెళ్ళారు. రాధా వాళ్ళ ఫ్లాట్లో అప్పుడే పూజ అయింది, హారతిస్తున్నారు. సారీ రాధా, ఆదివారం కదా, పని కాస్త ఆలస్యమైంది, క్షమించు అన్నట్లు ఈయన మా వారు సుబ్బారావు గారు అంటూ పరిచయం చేసింది. రాధ కూడా ఈయన మా వారు, పేరు వేణుగోపాల్ గారు, ఈవిడ మా అత్తగారు సుమతి, మా అబ్బాయి శ్రీకర్, వీడు హైదరాబాద్లో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు అంది. రాధ ఇలా అంది, రా ఇలా కూర్చో అని వాళ్ళకి ప్రసాదం పెట్టి, భోజనాలకి ఇంకా వ్యవధి ఉందా లేక వడ్డం చేయనా అంది. వేణు శ్రీకర్ కేసు చూసి, అయ్యో ఇంకా మామగారు రాలేదు కదా, ఆవిడ వస్తూనే వడ్డం చేయొచ్చు. శ్రీకర్ కిందకి వెళ్ళి మామగారిని జాగ్రత్తగా లిఫ్ట్లో తీసుకునిరా అని పురమాయించాడు. కాత్యాయని సుమతి గారితో తన మొగుడు, కూతురు, అల్లుడు గొప్పలు చెప్తోంది. ఇంతలో లోపలికి నెమ్మదిగా వచ్చారు నిర్మలమ్మ గారు. ఆవిడ లోనికి వస్తేనే, సుబ్బు ఎలా ఉన్నావురా, అమ్మ మీద బెంగ పెట్టుకున్నావా, ఏంటి ఇలా చిక్కిపోయావు? కాత్యాయని నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా, చిట్టి తల్లి ఎలా ఉంది, బామ్మ మీద అలిగిందా, ఏది ఆ గదిలో దాక్కుందా అంటూ గబగబా మనవరాల్ని వెతుక్కుంటూ గదిలోనికి వెళ్ళారు. ఒక్క క్షణం కాత్యాయని సుబ్బారావుల మొహం అవమాన భారంతో ఎర్రబడిపోయింది. ఏంటిది కాత్యాయని సుబ్బారావు గారు, మీరెంత మంచి పలుకుబడి ఉన్నవారు, ఎంత పెద్ద వ్యాపారవేత్త, ఎందరికో ఆదర్శంగా ఉండాల్సిన మీరు ఇలా కన్నతల్లి మనసు నొప్పించవచ్చా? మీకోసం ఎదురు చూసి చూసి ఆ పిచ్చి తల్లికి మతి భ్రమించింది. చెరుపు మరుపుగా ఉంటుంది. అంత మరుపులోనూ మిమ్మల్ని, మీ యోగక్షేమాల్ని గురించి మరవలేదు చూడండి. అది తల్లి ప్రేమంటే. మీకు ఒక్కగానొక్క కూతురు, తనని దూరం ఇవ్వలేక మీరు ఊరు మారి తనకి దగ్గర ఉండాలి అనుకున్నారు. మీకో న్యాయం, మీ అమ్మగారికి ఒక న్యాయం తగునా? మీ ఇల్లు చాలా పెద్దదేగా, మొన్న వచ్చినప్పుడు చూశాను. అంత పెద్ద ఇంట్లో ఈ పిచ్చి తల్లికి చోటు లేదని చెప్పి మీ మనసులు ఎంత ఇరుకో చూపించారు అంటూ రాధ కోపంగా ప్రశ్నించింది. రాధ అడిగే ప్రశ్నకి బదులిచ్చే పరిస్థితిలో లేరు సుబ్బారావు గారు. 4 అంగల్లో తన తల్లిని చేరి అమ్మని పట్టుకొని, అమ్మా నన్ను క్షమించమ్మా, ఎంత స్వార్థంతో వ్యాపార ధోరణిలో ఆలోచించాను తప్ప మనిషిగా పతనమైపోయాను, నన్ను మన్నించమ్మా అంటూ కళ్ళనీళ్లు కారుతూ ఉండగా ప్రతిమాలాడు సుబ్బారావు. ఇవేవి అర్థం కాని నిర్మలమ్మ గారు తల నిమురుతూ పక్కన ఉన్న రాధతో, మా సుబ్బి ఆకలికి ఆకలేడు, కాస్త పులిహోర ప్రసాదం పెడతారా అందాక వాడికి ఆకలి వేసి ఏడుస్తున్నాడు అంటూ మొహమాటంగా పైట కప్పుకొని అడిగారు. రాధ తన్మయత్వంగా ఆవిని చూసి ఒక ప్లేట్లో పులిహోర తెచ్చిచ్చారు. ఆవిడ గబగబా సుబ్బారావు దగ్గరికి వచ్చి, సుబ్బు ఇది తిన్నా అన్నా, నీకు ఇష్టం కదా పులిహోర అంటూ నోట్లో పెట్టారు. చూసారా సుబ్బారావు గారు, అది తల్లి ప్రేమ అంటే. అంత మరుపులో కూడా ఆమెకి మీ ఆకలి ఇంకా గుర్తుంది అన్నారు సుమతి గారు. అవునండి, నేను చాలా తప్పు చేశాను. ఈ స్థలం ఎప్పుడో మా నాన్నకున్నది. ఇది అమ్మేస్తుంటే వద్దని అమ్మ ఆపింది. కావాలంటే అక్కడే ఉండు, పదో పరుకో పడేస్తామంటూ నేను తమ్ముడు చాలా బుద్ధిహీనంగా మసులుకున్నాం. అయినా అమ్మ ఏ రోజు నన్ను కానీ తమ్ముడు కానీ కోప్పడలేదు. అలాగే ఒంటరితనాన్ని అనుభవించింది. ఇక మీదట అమ్మ మనతోనే ఉంటుంది కాత్యాయని. నీ స్నేహితురాలు రాధ తన అత్తగారిని ఎంత చక్కగా చూస్తుందో చూడు, అది మనకి ఆదర్శం అన్నాడు. అలా నిర్మలమ్మ గారిని మళ్ళీ తన గూటికి చేర్చారు రాధ సుమతి కలిసి.